డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం డిసెంబర్ 9, 2024 దేవుని నుండి ఒక సూచన. మొదటి తెస్సలోనికైల పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈనాటి దైవాంశము ఎడతెగక ప్రార్థన. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనము. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రపంచమంతా 2020 మార్చి 21 నుండి భయంకరమైన కరోనా మహమ్మారి వలన అల్లకల్లోలమై లాక్డౌన్లు ప్రకటించే క్రమంలో మన దేశంలో కూడా లాక్డౌన్ ప్రకటించినప్పుడు ప్రపంచమంతా స్తంభించిపోయినట్లుగా మనందరికీ అనిపించింది. ఆ గడ్డు పరిస్థితులన్నిటినీ అధిగమించుటకై మా బెరయ ప్రార్థనా మందిరములో మార్చి 25, 2021 నుండి ప్రతిదినం మధ్యాహ్నము 3 గంటల నుంచి 2:30 గంటలు లేదా 3 గంటల సమయం సంఘములోని కొందరు పురుషులు మరియు స్త్రీలము ప్రతిదినం ప్రార్థించే వారము. ఆ విధముగా ఆ లాక్డౌన్ ఎత్తివేసే వరకు వరుసగా 128 రోజులు ప్రార్థనలో గడిపి ఉంటిమి. తిరిగి రెండవసారి 2021లో సెకండ్ వేవ్లో కూడా లాక్డౌన్ ప్రకటించినప్పుడు మా ప్రాంతంలోనూ నల్లగొండలోనూ అత్యధికంగా ప్రభావం చూపించింది. ఆ సమయంలో సంఘంలోని యవనస్తులు, విద్యార్థులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరం కలిసి ఒక 58 మందిని బృందంగా ఏర్పడి ప్రతి ఒక్కరం అరగంట చొప్పున 24 గంటలు గొలుసు ప్రార్థన చేస్తూ వరుసగా నెల రోజులు అనగా 30 దినములు ఎడతెగక ప్రార్థించి ఉంటిమి. ఈ ప్రార్థనలన్నీ ఆ గడ్డు దినాలను అధిగమించుటకు దేవుని కాపుదల, నడుపుదల, ఆయన ఇచ్చే శక్తి, సామర్థ్యము, జ్ఞానములు పొందుకొనుటకు మమ్ములను ఎంతగానో బలపరచినవి. ఆ సందర్భంగా మమ్ముల బలపరచుటకు దేవుడు మాతో మాట్లాడిన దైవాంశము ఎఫెసీ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండుడి. దేవుడు మనందరినీ దీవించి విసుగక నిత్యము ప్రార్థించుటకు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మేము ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారమై ఉండుటకు మాకు నీ కృపనిమ్ము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.